నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మ సాస్. ఈరోజు మనం వడాపావ్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా చట్నీ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకని ఫ్రై ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 6-7 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. అలాగే ఒక 2 స్పూన్స్ వేరుశనగలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇంకా ఆయిల్ అనేది వేయనవసరం లేదండి, అలానే ఫ్రై చేసేసుకోవచ్చు. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. నేను తీసుకున్నవి పెద్ద సైజువి. మీరు చిన్న సైజు అయితే కనుక 4 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కాస్త లైట్గా కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకుని 2 స్పూన్ ఎండు కొబ్బరి వేసుకుందామండి. మీరు ఎండు కొబ్బరి పొడి అయినా తురుమైనా వేసుకోవచ్చు, లేదా ఇలా ముక్కలైనా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకుని వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందామండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. పౌడర్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అదే ఫ్రైలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు కాస్త చిటపటలాడిద్దామండి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత మనం దీంట్లోకి ఇంగువ యాడ్ చేసుకుందామండి. కాస్త చిటికెడు ఇంగువ యాడ్ చేసుకుని అలాగే ఒక 4-5 కరివేపాకు ఆకుల్ని తుంచుకుని వేసుకున్నామండి. అలాగే కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ కారము, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము. వీటిని ఒకసారి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఉడికించుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకుందామండి. ఇలా మ్యాష్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను అనమాట. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాము. ఈలోగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. వడలు ప్రిపేర్ చేయడం కోసం ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకుని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ కారము యాడ్ చేసుకున్నామండి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఒక పావు టీ స్పూను వాము కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. మరి థిక్గా కాకుండా మరి పల్చగా కాకుండా ఉండాలి, కాస్త థిక్గా ఉండాలన్నమాట. అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకుందామండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడయ్యేలోగా మనం ఇందాక ఉడికించుకున్న బంగాళదుంపని బాగా మెత్తగా మ్యాష్ చేసుకుందామండి. మ్యాష్ చేసుకుని బాల్స్ కింద చేసుకోవాలి, చిన్న చిన్న బాల్స్ కింద. ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకుందామండి, ఈక్వల్ పార్ట్స్గా. ఈ బాల్స్ని మనం బ్యాటర్లో డిప్ చేసుకుందామండి. మొత్తం అంతా బ్యాటర్ కవర్ అయ్యేంత వరకు దాని ఈ స్పూన్ తోటి కవర్ చేసేద్దాము బ్యాటర్ తోటి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం కదపకూడదండి. కావాలంటే గరిటెతోటి ఇలా మనం పైన ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం ఇంకోవైపు తిప్పుకుందామండి. ఇలా మొత్తం అంతా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే శనగపిండి లోపల పచ్చిగా ఉంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇదే విధంగా మిగిలిన కూడా ప్రిపేర్ చేసుకుందామండి. 2 పావు తీసుకున్నాను అనమాట. వాటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకుందామండి. ఈ విధంగా మధ్యలోకి రెండింటిని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న దాని మీద మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చట్నీ పౌడర్ ఉంది కదండి, దాన్ని అప్లై చేసుకోవాలి, స్ప్రింకిల్ చేసుకోవాలి బాగా.
మీ టేస్ట్ అకార్డింగ్ దాన్ని స్ప్రింకిల్ చేసుకుంటూనేనండి, ఎక్కువ తక్కువ అనేది. ఇప్పుడు వడ తీసుకుని మనం కాస్త ఫ్లాట్ చేసుకుని ఈ మధ్యలో పావు మధ్యలో పెట్టుకుంటే మన వడపావు రెడీ అయిపోతుందండి. నేను తీసుకున్న పావు కొంచెం చిన్న సైజుదండి, అందుకని వడ కాస్త పెద్దగా ఉంది. మీరు కూడా దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.